అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెరుమాండ్ల శ్రీదేవి గారు రచించిన రాజీనామా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సీత, ఓ సీత! సీత భర్త సురేష్ పిలుపు అది. పిలుపు అనేకంటే అరుపు అంటే బావుంటుందేమో దాన్ని. ఏంటండి? వంటింట్లోంచి అంది సీత. నేను లేచి ఎంతసేపు అయింది? పేపర్ చదవటం కూడా అయిపోయింది. నా మొహాన ఇంత టీ పోసేదుందా లేదా? గట్టిగా అన్నాడు సురేష్. తీసుకొస్తున్నానండి, పాలొచ్చింది ఇప్పుడేగా. హడావిడిగా టీ పెడుతూ అంది సీత. మమ్మీ, నా సైన్స్ నోట్సు కనపట్టం లేదు. సీత కొడుకు నాని కేకేశాడు. అక్కడే ఉంటుంది, చూసుకోరా, చెప్పింది కూరలోకి ఉల్లిపాయలు తరుగుతూ. లేదు మమ్మీ, నీవే కాస్త వెతికి పెట్టు. నానిగాడి సమాధానానికి ఇక తప్పదన్నట్టుగా అక్కడ్నుంచి కదిలింది. హోంవర్క్ చేసుకోగానే నీ బ్యాగ్లో పెట్టేసుకోమని చెప్పానా లేదా అంటూ గబగబా నాని బ్యాగ్లోని నోట్స్లన్నీ బయటకు తీసి ఒక్కొక్కటి చెక్ చేయసాగింది. తీరా చెక్ చేస్తుంటే సైన్స్ నోట్స్ వాటిలోనే ఉంది. ముందే సరిగా బ్యాగ్లో చూసుకోమని చెప్పానా అంటూ నోట్స్ నాని చేతిలో పెట్టి గబగబా కిచెన్లోకి పరిగెత్తింది సీత. కాని అప్పటికే ఆమె స్టవ్ మీద పెట్టిన టీ కాస్త పొంగిపోయింది. ఉస్సూరు మంది సీతకి. మళ్లీ టీ కలిపి పెట్టి మరోసారి స్టవ్ మీద కూర పోపు వేసింది. సీత, మీ మామయ్యకి రాత్రి నుండి గొంతు పట్టేసినట్టు ఉందిట. కాస్త మిరియాల చాయ్ చెయ్యమ్మా. సీత అత్తగారి ఆజ్ఞ. అలాగే అత్తయ్య అంటూ భర్తకి టీ ఇచ్చి మళ్లీ మామగారికి సపరేటుగా మిరియాల చాయ్ కలిపింది. అమ్మా, అన్నయ్య నా పెన్ను లాక్కున్నాడే. మామగారికి టీ ఇచ్చొస్తుంటే సీత కూతురు ఫిర్యాదు చేసింది. అబ్బబ్బబ్బా, ఏంటి మీ గొడవ? కాసేపు కూడా కుదురుగా ఉండలేరు. వెళ్ళిక్కడి నుంచి అంటూ విసుక్కుంది కూతుర్ని. ఏమోయ్, స్నానానికి నీళ్లు తోడావా? అంతలోనే భర్తగారి ప్రశ్న. ఆ, తోడుతున్నాను. కంగారుగా బదులిచ్చి కూతురు వైపు తిరిగి టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, వెళ్ళి టిఫిన్ చెయ్యి గట్టిగా అంది కూతురుతో. సీత కూతురు మొహం మార్చుకుని వెళ్లిపోయింది అక్కడి నుండి. ఎలాగైతేనే భర్తగారి విసురుల మధ్య, అత్తగారి ఆజ్ఞల మధ్య, పిల్లల పేచీల మధ్య ఎలాగోలా పని ముగించుకొని 9 గంటలకు బస్టాండ్కు చేరుకుంది సీత. సీతది ప్రభుత్వ ఉద్యోగం, సురేష్ది కూడా ప్రభుత్వ ఉద్యోగమే. జీతం ఇద్దరికీ దాదాపు సమానంగానే వస్తుంది. సమానత్వం లేనిదల్లా బాధ్యతల విషయంలోనే. సీత 6 గంటలకు లేచి 9 గంటల దాకా ఇంటి పనిలో సతమతమవుతుంటే సురేష్ మాత్రం తాపీగా 7 గంటలకు లేచి భార్య ఇచ్చిన టీ తాగుతూ 8 గంటల దాకా తీరిగ్గా పేపర్ చదువుతాడు. ఆ తర్వాత స్నానం చేసి టిఫిన్ తిని భార్య పెట్టిన టిఫిన్ బాక్సు డిక్కీలో పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. కనీసం భార్యను బస్టాండ్లో డ్రాప్ చేయాలనే ఆలోచన కూడా తనకి రాదు. వచ్చినా పాటించడు. సీత మాత్రం భర్త వెళ్లిపోయాక పిల్లల్ని స్కూల్ వ్యాన్లో ఎక్కించి తను నడుచుకుంటూ బస్టాండ్ చేరుకుంటుంది. ఆఫీస్లో సురేష్, సీత చేసే పని సమానమే అయినా సాయంకాలం ఇంటికొస్తే అంతా అసమానత్వమే మళ్ళీ. సురేష్ ఆఫీస్ నుంచి రావటంతోనే కాళ్లు బార్లా చాపుకొని అలసట తీర్చుకుంటాడు. సీత మాత్రం ఆఫీస్ నుండి రావటంతోనే కిచెన్లోకి వెళ్లి స్టవ్ మీద టీ పెడుతుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అలసిపోయిన భర్తకి, అత్తమామలకి టీ ఇచ్చి తను ఓ కప్పు తీసుకుంటుంది. ఇంతలోనే పిల్లలు స్కూల్ నుండి వస్తారు. వారిని ఫ్రెషప్ చేయించి వారితో హోంవర్క్ చేయిస్తుంది. మధ్య మధ్యలో అత్తామామయ్యలకు అవసరమైనవి అందిస్తుంది. ఆ తర్వాత రాత్రి వంట, అందరికీ భోజనాలు వడ్డించటం, పొద్దుటి కోసం కూరగాయలు సిద్ధం చేసుకోవటం, ఇలా ఏదో ఒకటి పడుకునేంతవరకు యంత్రంలా కదులుతూనే ఉంటుంది. కాని సురేష్ అలా కాదు. అతను భార్య ఇచ్చిన టీ తాగి పొద్దున్న చదవగా మిగిలిపోయిన పేపర్లోని చిన్న చిన్న వార్తలు చదువుతాడు. ఆ తర్వాత ట్రిమ్గా తయారయి చౌరస్తాకనో ఫ్రెండ్స్ దగ్గరకనో బయలుదేరతాడు. వారితో కాసేపు 3 ముక్కలాట ఆడి 8:30కి ఇంటికి చేరుకుంటాడు. ఆ తర్వాత భోజనం చేసి పడుకుంటాడు. అప్పటిదాకా సీత ఇంటి పనితో, అత్తామామ సేవలతో, పిల్లల పనులతో సతమతమవుతూనే ఉంటుంది. బస్సు రావటంతో ఆలోచనలు మాని ఎక్కింది సీత.
అది ఫుల్ రష్గా ఉంది. నిత్యం అలవాటైన తోపులాట. చిరాకేసింది సీతకి. కాని ఏం చేయగలదు? నిస్సహాయత. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది బస్సు. సీతలో కంగారు. ఆలస్యమైతే బాస్తో చీవాట్లు పడడమేమో గాని ఆ వంకతో పిలిచి అతను చేసే వెక్కిలి చేష్టలే కష్టం అనిపిస్తాయి సీతకి. సిగ్నల్ పడింది. బస్సు కదిలింది. కాని సీత భయపడ్డట్టుగానే ఆలస్యం జరిగింది. తన ఆఫీస్లోకి వెళ్లేసరికే ఉద్యోగుల సంతకం చేసే రిజిస్టరు బాస్ గదిలోకి వెళ్లిపోయింది. నీరుగారిపోయింది సీత. భయంగానే బాస్ గదిలోకి వెళ్లి ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకొని ఆయన వెర్రిమొర్రి చేష్టను ఓపికతో భరించి తరువాత బ్రతుకుజీవుడా అనుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది. ఆమెలో చెప్పలేనంత అలసట. ఇంకా తను చెయ్యాల్సిన ఆఫీస్ పని మొదలు కానేలేదు. అప్పటికే ఆమె చాలా అలసిపోయింది. నెమ్మదిగా ఆమె టేబుల్ పైనున్న ఫైల్ చేతిలోకి తీసుకుంది. దానిపైన ఆమెకు ఎంతకు మనసు లగ్నం కాలేదు. ఆమె మనసు నిండా ఆలోచనలు, అలజడి, మానసిక సంఘర్షణ. రోజుకు 20 గంటలు యంత్రంలా పనిచేస్తున్నా భర్త నుండి తను ఆశించిన ప్రేమగాని ఓదార్పుగాని లభించవు. మరి గుర్తింపులేని శ్రమ ఎవరికోసం? ఎందుకు ఇంతలా తను వెంపర్లాడటం? అందరూ ఉన్నా తను ఒంటరి. తనను అర్థం చేసుకునేవారు కాని, తనకు ఓదార్పుని ఊరటిని కలిగించేవారు కాని ఎవరూ లేరు. నిజమే, స్త్రీ చాలా ఎదిగింది, చాలా చాలా అభివృద్ధి చెందింది. స్త్రీ విద్య అనర్థదాయకం అనే అజ్ఞానం నుండి బయటకొచ్చి విజ్ఞాన సముపార్జన చేస్తోంది. 4 గోడల మధ్య జరిగిన ఎన్నో ఏళ్ల అణిచివేత తరువాత స్త్రీ బయట అడుగుపెట్టి ఉద్యోగాలు చేయటమే కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తోంది. కాని దీనివల్ల స్త్రీకి ఒరుగుతుందేమిటి? స్త్రీకి దక్కుతున్న సామాజిక గౌరవం ఎంత? తనతో సమానంగా సంపాదించే భార్యను, తనకంటే ఎక్కువ శ్రమించే భార్యను భర్తలు ఒక డబ్బు సంపాదించే యంత్రంగానే చూస్తున్నారు గాని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? పాతకాలంలో అయితే స్త్రీకి కేవలం ఇంటి బాధ్యతలు మాత్రమే ఉండేవి. కాని నేడు వాటికి తోడు ఉద్యోగ బాధ్యతలు కూడా. అయినా స్త్రీ సామాజిక పరిస్థితిలో ఏమైనా మార్పొచ్చిందా? లేదు. రాలేదు సరికదా. ఆనాటికంటే ఎక్కువగానే ఇంటా బయట నలిగిపోతోంది స్త్రీ. బాధగా కనతలు నొక్కుకుంది సీత. మేడం, మిమ్మల్ని బాస్ రమ్మంటున్నాడు. ప్యూన్ పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకానికొచ్చింది సీత. ఆలోచనలు మాని బాస్ రూమ్ వైపు కదిలింది. ఆమె వెళ్లేసరికే బాస్ మొహం కోపం, అసహనం, విసుగు మొదలైన భావాలతో జేవరించినట్టుగా ఉంది. ఆయన మొహం చూడగానే సీత, ఈరోజు నాకేదో మూడినట్టే ఉంది అనుకుంది. ఆమె ఊహించినట్టుగానే బాస్ ఆమెను చూడగానే అంతెత్తున లేచాడు. చేసే పని మీద సిన్సియారిటీ లేందే ఎందుకమ్మా మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేయటం? విసురుగా అన్నాడు అతను. మరీ అంత హార్ష్గా అంటాడని ఊహించని సీత ఆ మాటలకి బాగా హర్ట్ అయింది. ఏమైంది సార్ అంది ఫీలింగ్స్ కనబడకుండా జాగ్రత్త పడుతూ. ఏమైందా? మీ మీద నమ్మకంతో మీరు మొన్న కంప్లీట్ చేసి ఇచ్చిన ఫైలు చెక్ చేయకుండా సంతకం చేసి హెడ్ ఆఫీస్కి పంపాను. అందులో అన్ని పొరపాట్లే ఉన్నాయంటూ ఫోన్ చేసి మరీ చీవాట్లు వేశారు మండిపడుతూ అన్నాడు. సీత అవమాన భారంతో తలదించుకుంది. పని చేయటం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, అంతేకాని ఆఫీస్కొచ్చి మాలాంటి సిన్సియర్ ఆఫీసర్ల ప్రాణాలు తీయకండి అన్నాడు. ఆ మాటతో సీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కనీసం పూర్తి చేసిన ఫైల్ని చెక్ చేయకుండా హెడ్ ఆఫీస్కి పంపడమా సిన్సియారిటీ అంటే అనాలి అనుకుంది. కాని అనలేదు. అతను అన్నట్టుగానే రాజీనామా చేస్తేగాని ఈ బాధల నుండి నాకు విముక్తి లభించినట్టు లేదు. అప్పుడైనా లభిస్తుందా, లేక మరేమైనా కొత్త బాధలు వస్తాయో ఏవో. ఇంకా నిల్చున్నారే, వెళ్ళండి. ఇంకాసేపట్లో హెడ్ ఆఫీస్ నుండి ఆ ఫైల్ వస్తుంది, అది సరిచేసి తీసుకురండి. ఇదిగో ఈ ఫైల్ కూడా కంప్లీట్ చేసి తీసుకురండి, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు చికాగ్గా. దుఃఖం పొంగుకొచ్చింది సీతకి. ఉబికి వచ్చే కన్నీళ్లని ఆపుకుంటూ తన సీట్లోకి వెళ్ళింది. అసహాయతతో చేతిలోని ఫైల్ టేబుల్ పైకి గిరాటేసి నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుండిపోయింది. స్టాఫ్ అంతా ఓ క్షణం ఆమెను జాలిగా చూసినా
అందరూ అలాంటి బాధితులే కాబట్టి వెంటనే తిరిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం రావటంతో 2 రోజులు సెలవు పెట్టి పుట్టింటికి వెళ్ళింది సీత. కూతుర్ని చూడగానే అనసూయమ్మకి దుఃఖం ఆగలేదు. కూతుర్ని పట్టుకుని వలవలా ఏడ్చింది. తల్లికి ధైర్యం చెప్పి అసలు విషయమేంటో అడిగింది సీత. అనసూయమ్మ ఏడుస్తూనే చెప్పింది, డాక్టర్లు తండ్రికి గుండె ఆపరేషన్ చేయాలి అన్నారు అని. తల్లి చెప్పింది విని అవాక్కయింది సీత. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే తన తండ్రికి గుండె జబ్బంటే ఆమెకి నమ్మకం కలగలేదు. డాక్టర్లు ఆపరేషన్కి పెద్ద మొత్తమే అవుతుంది అన్నారు. ఇంట్లో ఉన్నది, ఒంటి మీద ఉన్న బంగారం, కొద్దిపాటి స్థలం అమ్మినా ఇంకా ఆపరేషన్కి 25,000 తక్కువయ్యాయని తల్లి చెప్తుంటే చాలా బాధపడింది సీత. ఎలాగైనా తను డబ్బు అరేంజ్ చేసి తీసుకొస్తానని తల్లితో చెప్పి ఓదార్చి తిరిగి బస్సెక్కింది సీత. అయితే ఏమంటావ్? కోపంగా అన్నాడు సురేష్. అది కాదండి, మా నాన్న ఆపరేషన్కయ్యే ఆ 25,000 మనం సర్దితే బావుంటుందని నెమ్మదిగా అంది సీత. నో, నాకిష్టం లేదు, నిక్కచ్చిగా అన్నాడు. మా నాన్న ఆరోగ్యం కుదుట పడ్డాక ఎలాగూ మన డబ్బు వద్దన్నా తిరిగి ఇచ్చేస్తాడు. మనం చెయ్యాల్సిందల్లా డబ్బు సర్దుబాటు అంతే, సాధ్యమైనంత కన్విన్సింగ్గా అంది. ఆహా, అలాగా? మరి ఆపరేషన్ మధ్యలో టపా కట్టేస్తే? వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాటలకి చివాల్న తలెత్తి తీక్షణంగా భర్త వైపు చూసింది సీత. భార్య మొహంలో ఎప్పుడు అంత కోపం చూడని సురేష్ కొంచెం వెనక్కి తగ్గాడు. ఏదేమైనా నేను డబ్బు ఇవ్వటానికి ఒప్పుకోను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు సురేష్. సీత ఒంటరిగా మిగిలిపోయింది గదిలో. గదిలో నుండి బయటికి వెళ్లిన సురేష్ తన బలం పెంచుకోవడం కోసం విషయాన్ని తన తల్లిదండ్రుల చెవిలో ఊదాడు. ఇక వాళ్ల నోర్లు ఊరుకుంటాయా? సీతకు వినిపించేలా సాధింపులు మొదలుపెట్టారు. ఇది మరీ బాధించింది ఆమెని. నిస్సారంగా మంచం పైన కూర్చుండిపోయింది. అసలు ఎందుకే మనుషులు ఇంత సంకుచితంగా ఆలోచిస్తారు? మనిషి ప్రాణాల కంటే కూడా డబ్బే ముఖ్యమా వీరికి? పెళ్లైన 10 ఏళ్ల నుండి తన సంపాదన కదూ దోచుకుంటోంది. నా తల్లిదండ్రులే నన్ను చదివించకపోయి ఉంటే, ఉద్యోగస్తురాల్ని చేయకపోయి ఉంటే వీరికి నేను సంపాదించి ఇచ్చేదాన్నా? మరి వారి కోసం కాస్త కూడా ఖర్చు పెట్టే స్వేచ్ఛ లేదా తనకి? కాని పెంచి చదివించి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేదాకా తమ రక్తాన్ని చెమటగా చేసుకొని కష్టపడే ఆడపిల్లల తల్లిదండ్రులకు చివరికి దక్కేది ఏమిటి? అల్లుడి ఇంటి చీత్కారాలు, సాధింపులు, ఇంతేనా? అత్తగారింట్లో అసలు కోడల హక్కులు, ఆమె భవితవ్యం ఏమిటి? అత్తింటి వారికి అణిగి మణిగి ఉండటంపైనే స్త్రీ జీవనం. ఆమె మనుగడ ఆధారపడి ఉన్నప్పుడు ఇక స్త్రీ చదువుకోవటం ఎందుకు? ఉద్యోగాలు చేయటం ఎందుకు? అసలు ఎక్కడొచ్చింది స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ? ఆలోచనలతో తల పగిలిపోతోంది సీతకు. అమ్మా, ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పమ్మా అంటూ కూతురు మ్యాథ్స్ నోట్స్ తీసుకుని వచ్చింది. సీత కూతురికి ఆ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పి పంపింది. ఆ తర్వాత పనులన్నీ మౌనంగానే చేసింది సీత. రాత్రి 10 అవుతుండగా మొహం వేలాడేసుకుని వచ్చాడు సురేష్. అతని మొహం చూడగానే సీతకి అర్థమైపోయింది. సరదాగా స్నేహితులతో ఆడే పేకాటిలో డబ్బు పోగొట్టుకున్నాడు అని. మౌనంగానే అతనికి అన్నం వడ్డించింది. సురేష్ కూడా ఏమీ మాట్లాడలేదు. మాట్లాడితే ఎక్కడ డబ్బు విషయం ఎత్తుతుందో అని తను కూడా మిన్నకుండిపోయాడు. తెల్లవారింది. సీత నిద్రలేచి తన పనుల్లో పడింది. కాని రోజూలాగా ఏ హడావిడి లేదు ఆమెలో. నిదానంగా చేస్తోంది. పిల్లల్ని కూడా విసుక్కోకుండా వారికి కావలసినవి ఏమిటో చూసి పెట్టింది. సురేష్ అసలు ఆమెను పట్టించుకోకుండా తన టిఫిన్ బాక్స్ తీసుకుని స్కూటర్ వైపు నడిచాడు. 1 నిమిషం ఆగండి, లోపలి నుండి వస్తూ అంది సీత. సురేష్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె కళ్లల్లోకి. సీత ఒక కవరు అతని చేతికిచ్చింది. ఏమిటిది? అర్థం కాక అడిగాడు. నా రెసిగ్నేషన్ లెటరు చెప్పింది. ఏంటి? నోరు తెరిచాడు సురేష్. అవును, నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు. స్త్రీలు ఉద్యోగం చేసేది తమ ఆర్థిక స్వేచ్ఛ కోసం. భర్త సరదాలకి, సంతోషాలకి మాత్రమే స్త్రీలు ఉద్యోగం చెయ్యాలి అని మీరు అనుకుంటే అది పొరపాటు.
నా తండ్రి వైద్యానికి కాస్త డబ్బు సహాయం చేసే ఆర్థిక స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఈ చదువు, ఈ జ్ఞానం, ఈ ఉద్యోగం అన్నీ వ్యర్థమే అనిపిస్తున్నాయి నాకు. అందుకే ఉద్యోగం మానేయాలి అనుకుంటున్నాను. మా ఆఫీసులో ఇచ్చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సీత. భార్య నిర్ణయానికి నోట మాట రాకుండా స్థానువైపోయాడు సురేష్. ఇప్పుడు 25,000 వదులుకుంటే ఎక్కువ నష్టమా, లేక సీత ఉద్యోగం మానేస్తే ఎక్కువ నష్టమా అనే వ్యాపారాత్మకమైన ఆలోచన అతనిలో అప్పుడే మొదలైంది. చివరికి అతను 25,000 నష్టానికే మొగ్గు చూపాడు. ఏదైతేనే సీత రిజిగ్నేషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. కాని ఈ రిజిగ్నేషన్ అనే అస్త్రం ఎందుకో సీతకి మున్ముందు చాలా ఉపయోగపడేలానే ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.